ట్రిపుల్ ఆర్ తెలంగాణకు మణిహారమని దీని అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై రివ్యూ చేశామని వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ ఇచ్చిన హామీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో పలు అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తనకు పునర్జన్మ ఇచ్చిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బస్వాపూర్ మోడల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం, భువనగిరి మున్సిపాలిటీ గురించి అధికారులతో చర్చించామని అన్నారు. రాయగిరి వద్ద 100 కోట్లతో స్టేడియం నిర్మాణం కానుందని మంత్రి పొంగులేటి తన తొలి సంతకం ఇదే ఫైల్పై పెట్టారని అన్నారు. భువనగిరి ఖిల్లా రోప్ వే త్వరలోనే నిర్మాణం కానుందన్న ఆయన బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీలో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం అందజేయాలని అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యాదాద్రి భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని, గుట్టపైకి ఆటోల అనుమతి గురించి ఆలోచిస్తున్నామన్నారు. అంతకుముందు తొలిసారి జిల్లా కలెక్టరేట్కి విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా కలెక్టర్ హనుమంతు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్ రావులు మంత్రికి మొక్కను అందజేసి చాలువాతో సత్కరించారు. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 60 కిలోమీటర్ల రోడ్ పోతుంది. రోడ్డు ఇది సిటీ సెంట్రల్కి వెళ్ళి పోకూడదు. దాన్ని కొద్దిగా ఎన్నికలు జరుపుతారా డిపార్ట్మెంటల్ వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేలతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పినా అది 1 వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీరు చెప్పగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది ల్యాండ్ ఎక్వేషన్ 50-50%. రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పైసలు వాళ్ళయే. కన్స్ట్రక్షన్ టెండర్ పిలవడం కానీ మిగతా కార్యక్రమాలు చూసుకునేది మేము. ఇలా త్రిపులార్ అంటే తెలంగాణకు మనకు మణిహారం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్యారలల్ చేస్తే 50% తెలంగాణ కవర్ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. మేము అన్ని కరెక్ట్ చేస్తున్నాం, అందరి సలహాలు తీసుకుంటున్నాం. అవసరం ఉంటే ఏమైనా చేయదలుచుకుంటే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ కాదు, కమ్యూనిస్టులను కాదు, అందరినీ ఆహ్వానించే నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం.